Hi students, welcome to our channel Physics Concepts by Ali sir. ఈరోజు సెషన్లో మనము క్లాస్ 10లో మెటల్స్ నాన్ మెటల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సెషన్లో మెటల్ అంటే ఏంటి, నాన్ మెటల్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఎలిమెంట్ని మెటల్ అని ఎప్పుడు అంటాం, దాని ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, దానికి ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ అన్ని మెటల్స్ ఎగ్జాక్ట్గా ఫాలో అవుతాయా, ఏదైనా ఎక్సెప్షన్స్ ఉంటాయా, వాటన్నిటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒక మెటల్ అనేది ఒక బేసిక్ సైంటిఫిక్ డెఫినేషన్ ఫర్ అ మెటల్ ఈజ్ ద ఎలిమెంట్ విచ్ లూజెస్ ఎలక్ట్రాన్ అండ్ గెట్టింగ్ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్. దీన్ని మనం మెటల్కి ఒక సైంటిఫిక్ డెఫినేషన్కి తీసుకోవచ్చు. అంటే మెటల్ అంటే ఏదైనా సరే ఒక ఎలిమెంట్ కనుక ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసి దానికి ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ వస్తే దాన్ని మనం మెటల్ అని చెప్పేసి అనుకుంటాం. దాంతోపాటుగా మనం ఇంకో డెఫినేషన్ కూడా తీసుకోవచ్చు. దాంట్లో మనకి ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్కి వాటి యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 కానీ అంతకన్నా తక్కువ కానీ ఉంటాయో దాన్ని కూడా మనం మెటల్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ ఈ మెటల్స్ని మనము జనరల్గా మనం వాడేటువంటి మెటల్స్ అన్నింటిలో కూడా తీసుకుంటే 1A గ్రూప్ ఎలిమెంట్స్, పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి 1A గ్రూప్ ఎలిమెంట్స్ హైడ్రోజన్ తప్ప లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్సియం. 2A గ్రూప్ ఎలిమెంట్స్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. వీటన్నిటిని మనము మెటల్స్ అని చెప్పేసి అనుకుంటాం. దీంతోపాటుగా మనకి 1A 2A గ్రూప్లో కాకుండా ఇంకా కొన్ని మెటల్స్ ఉంటాయి. అవి ఐరన్, కోబాల్టు, కాపరు, నికెలు, జింకు, గోల్డ్, మెర్క్యూరీ, ఇవన్నీ కూడా కొన్ని మెటల్స్. ఈ నేచర్లో మనకి మోస్ట్ అబెండెంట్ మెటల్ ఏదంటే కనుక అల్యూమినియం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు ఎగ్జామ్. విచ్ ఈస్ ద మోస్ట్ అబెండెంట్ మెటల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ అంటే కనుక అల్యూమినియం. ఇప్పుడు ఆ మెటల్, ఈ మెటల్లో ఉన్నటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్, వాట్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటల్స్. సో వన్స్ వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫిజికల్ ప్రాపర్టీస్, సో ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ తీసుకునేటప్పటికల్లా సో మొట్టమొదట ఇక్కడ మెటల్ అనేది ఒక వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మెటల్. మెటల్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే కనుక మెటల్ అనేది ఒక సాలిడ్ స్టేట్. 90% ఆఫ్ ద మెటల్స్ ఆర్ ఇన్ ద సాలిడ్ స్టేట్. ఇక్కడ మనము ఎక్సెప్షన్స్ కూడా డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు జనరల్గా ఒక జనరలైజ్డ్ ఈక్వేషన్ చెప్పినప్పుడు దానికి 100% కరెక్ట్గా అడాప్షన్ ఉండదు, దానికి ఏదో ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. ఎగ్జామ్స్లో ఈ ఎక్సెప్షన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ జనరల్గా మనం అనుకుంటాం మెటల్స్ అన్నీ కూడా సాలిడ్ స్టేట్ అని చెప్పేసి తీసుకుంటాం. కానీ ఇక్కడ ఈ మెటల్ అనేది ఇక్కడ సాలిడ్ కాకుండా లిక్విడ్ కూడా ఉంటుంది. దాన్ని మనము ఏం తీసుకోవచ్చు అంటే కనుక ఎక్సెప్షన్స్ కూడా రాద్దాం. ఇక్కడ ఎక్సెప్షన్స్ తీసుకుంటే ఇక్కడ మెర్క్యూరీ అనేది ఒక లిక్విడ్ మెటల్. మెర్క్యూరీ దాని సింబల్ ఏమో హైడ్రోజిరం, Hg. మెర్క్యూరీ ఇది ఒక లిక్విడ్ మెటల్. సో ఇది మెటల్ ఫస్ట్ ప్రాపర్టీ, ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ ద మెటల్స్ ఆర్ సాలిడ్ ఇన్ స్టేట్. బట్ ఎక్సెప్షన్ ఏంటి, మెర్క్యూరీ అది ఒక లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. సో ద సెకండ్ ప్రాపర్టీ మనం తీసుకుంటే అది లస్ట్రస్ అంటే కనుక ఇప్పుడు ఏదైనా సరే ఒక మెటల్ మీద లైట్ కనుక ఇన్సిడెంట్ అయితే అది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే లైట్ ఈజ్ హ్యావింగ్ ద షైనింగ్ ప్రాపర్టీ. లస్ట్రస్ అంటే ద షైనింగ్ ప్రాపర్టీ. జనరల్గా అన్ని మెటల్స్ కూడా లస్ట్రస్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దాంట్లో వచ్చేటికల్లా మనకి ఈ లస్ట్రస్ ప్రాపర్టీలో దాంట్లో మనకి హయ్యెస్ట్ లస్ట్రస్ ప్రాపర్టీ మనకి దేనికి ఉంటుంది అంటే కనుక హయ్యెస్ట్ లస్ట్రస్ ప్రాపర్టీ గోల్డ్. ఇది గోల్డ్కి బికాస్ ఆఫ్ దిస్ హయ్యెస్ట్ ఇది ఎల్లో కలర్ బాగా షైనింగ్ ఉంటుంది. ఈ గోల్డ్కి ఉన్నటువంటి ఈ బేసిక్ ప్రాపర్టీ వల్ల దీన్ని మనం వరల్డ్ వైడ్గా దిస్ ఆర్నమెంటల్ పర్పస్లో వాడుతూ ఉంటాం. వై గోల్డ్ ఈజ్ యూజింగ్ యాజ్ ఆర్నమెంట్ అంటే కనుక దానికి ఉన్నటువంటి హయ్యెస్ట్ లస్ట్రస్ ప్రాపర్టీ. అంటే షైనింగ్, లైట్ పడితే దాని మీద అది బాగా రిఫ్లెక్ట్ అయ్యి షైనింగ్ ఉంటుంది. మరి దీంట్లో ఒక డల్ మెటల్స్ కూడా ఉంటాయి. లోయెస్ట్ కూడా మనం తీసుకోవాలి. సో లోయెస్ట్ ఇక్కడ మనకి లోయెస్ట్ అంటే డల్ మెటల్స్. సో దీంట్లో మనకి చుడికల మెటల్స్ అనేవి ఇప్పుడు సోడియం ఉంది, సోడియం కానీ పొటాషియం, ఈ రెండు ఏమవుతాయి అంటే వీటికి డల్ మెటల్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఇది మనం ఎక్సెప్షన్ కింద కూడా దాన్ని తీసుకోవచ్చు. అంటే అన్ని మెటల్స్కి
అక్కడ ఉన్నటువంటి లస్టర్స్ ప్రాపర్టీ ఉండదు, షైనింగ్ ప్రాపర్టీ ఉండదు. ఇది ఒక ఎక్సెప్షన్, సోడియం కానీ పొటాషియం కానీ. ఆ తర్వాత నెక్స్ట్ మనకి తీసుకుందాం మ్యాలియబిలిటీ. మ్యాలియబిలిటీ అంటే కనుక మ్యాలియబిలిటీ. సో ఇక్కడ లస్టర్స్ అంటే మనం ఏమనుకున్నాం, షైనింగ్ ప్రాపర్టీ, షైనింగ్. సో మ్యాలియబిలిటీ అంటే మ్యాలియబిలిటీ డ్రాయింగ్ ఇంటూ లాంగ్, మాల్యబిలిటీ మేకింగ్ ఇంటూ వైడ్ షీట్స్, వైడ్ షీట్స్. వైట్ షీట్స్ అంటే ఇప్పుడు మనము మెటల్ తీసుకున్నాం అనుకోండి, మెటల్ని కనుక మనము ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ దీని ఒక మెటల్ అనుకుందాం. సో మెటల్ మనకి ఇట్లా ఒక ఫిక్స్డ్ షేప్లో ఉన్నప్పుడు మనం ఏదైనా సరే ఒక ఐరన్ కానీ లేదా ఒక హ్యామర్ కానీ లేకపోతే ఏదైనా కొంత ప్రెషర్ అప్లై చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ తీసుకుని దీన్ని కంటిన్యూస్గా స్ట్రైక్ చేస్తూ ఉంటే ఇదేమవుతుందంటే అది ఇట్లా వైడ్ షీట్గా మారిపోతూ ఉంటుంది. జనరల్గా మనము దీన్ని ఇదేం తీసుకుంటాం అంటే కనుక మనము వాడేటువంటి డైనింగ్ ప్లేట్స్ కానీ ఆ తర్వాత మనకి బీరువాలు తయారు చేయడంలో ఉన్నటువంటి అన్నిటికి కూడా అక్కడ మన మెటల్ని మనం ఫ్లాట్ షీట్స్గా తయారు చేస్తుంటాం. దాన్నే మనం మ్యాలియబిలిటీ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ హయ్యెస్ట్ మ్యాలియబిలిటీ గోల్డ్కు ఉంటుంది. ఈ గోల్డ్కు ఉన్నటువంటి హయ్యెస్ట్ మ్యాలియబిలిటీ నేచర్ వల్ల ఏమవుతుందంటే మనకి రిక్వైర్డ్ డిజైన్ మోడల్ చేయడానికి గోల్డ్ మ్యాలియబిలిటీ ప్రాపర్టీ వల్ల మనకి కన్వీనియంట్గా ఉంటుంది. దాంతోపాటుగా మనకి ఈ గోల్డ్కు ఉన్నటువంటి హయ్యెస్ట్ మ్యాలియబిలిటీ ప్రాపర్టీ వల్ల మనకి రూదర్ఫోర్డ్స్ ఆల్ఫరేస్ క్యాటరింగ్ ఎక్స్పెరిమెంట్లో గోల్డ్ ఫాయిల్ని వాడుకుంటాం. ఎందుకంటే గోల్డ్ కన్నా అంతకన్నా మ్యాల్యబుల్, అంతకన్నా మనకి జస్ట్ వైడ్ షీట్ లాగా వచ్చేటువంటి మెటల్ ఇంకోటి లేదు. సో హయ్యెస్ట్ మ్యాల్యబిలిటీ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ మళ్ళీ ఏం తీసుకోవచ్చు అంటే ఇప్పుడు హయ్యెస్ట్ వచ్చేటప్పటికల్లా మళ్ళీ ఏమవుతుంది, అదేమో ఎగ్జాంపుల్ మనం గోల్డ్ తీసుకోవచ్చు. గోల్డ్ అనేది హయ్యెస్ట్ మ్యాల్యబుల్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకుంటే లోయెస్ట్ మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే కనుక మనకి మ్యాల్యబిలిటీ వచ్చేటప్పటికల్లా గోల్డ్ వచ్చేటప్పటికల్లా నికెల్ అనేది మనకి గోల్డ్ సింబల్ ఏమో ఏయు, నికెల్ అయితే కనుక దాని సింబల్ ఏమో ఎన్ఐ వస్తుంది. ఆ తర్వాత దీన్ని మనం మ్యాల్యబిలిటీ అనుకుంటాం. ఆ తర్వాత ఏమో డక్టిలిటీ. సో డక్టిలిటీ అంటే డ్రాయింగ్ వైట్స్. సో డ్రాయింగ్ వైట్స్ అంటే ఏంటి, మనం ఇప్పుడు జనరల్గా వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఇది ఒక మెటల్ అనుకోండి. ఈ మెటల్ కనుక మనం కొంచెం ఫోర్స్ అప్లై చేస్తే దీన్ని మనం స్ట్రెచ్ చేసి ఒక లాంగ్ వైర్ లాగా తయారు చేయొచ్చు. ఇప్పుడు మనము ఎలక్ట్రిసిటీలో మనం వాడేటువంటి కరెంటు ఎలక్ట్రిసిటీ పాస్ చేయడానికి మనము హౌస్ హోల్డ్ పర్పస్లో ఉండేటువంటి కాపర్ వైర్స్ అనేవి దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. డక్టిలిటీ అంటే కనుక డ్రాయింగ్ ఇంటూ లాంగ్ వైర్స్. క్వశ్చన్ అడుగుతారు మనకేంటంటే ఇప్పుడు మనం కాపర్ వైర్స్ని ఇట్లా లాంగ్ వైర్స్ లాగా మనము డ్రా చేయగలుగుతున్నాం. వాట్ డు కాల్ దిస్ ప్రాపర్టీ అంటే కనుక డక్టిలిటీ. అయితే దీంట్లో హయ్యెస్ట్ డక్టైల్ నేచర్ ఉన్నటువంటి మెటల్ ఏదంటే గోల్డ్ని మనము 1 గ్రాము మాస్ ఉన్నటువంటి గోల్డ్ తీసుకొని దాన్ని కనుక మనం స్ట్రెచ్ చేస్తూ వెళ్తే అది 1 కిలోమీటర్ వరకు కూడా మనం దాన్ని స్ట్రెచ్ చేయొచ్చు. ఓకేనా. సో విచ్ ఈస్ ద మెటల్ ఈజ్ హ్యావింగ్ ద హయ్యెస్ట్ డక్టిలిటీ అంటే కనుక దట్ ఈజ్ గోల్డ్ ఈజ్ ద హయ్యెస్ట్ డక్టైల్ మెటీరియల్. ఆ తర్వాత దీంట్లో మళ్ళీ లోయెస్ట్ వచ్చేటప్పటికల్లా మనకి టంగ్స్టన్ అనేది మనకి టంగ్స్టన్ని వోల్ఫ్రమ్ అని చెప్పేసి అనుకుంటా. అది లోయెస్ట్ మనకేమో ఇది హయ్యెస్ట్. ఇక్కడ ఉన్నటువంటిది ఏమో హయ్యెస్ట్ డక్టైల్ మెటల్, ఇదేమో లోయెస్ట్ డక్టైల్ మెటల్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటంటే ఇంకా మిగిలిన ప్రాపర్టీస్ చూద్దాం. సో నెక్స్ట్ ప్రాపర్టీ తీసుకున్నప్పటికల్లా మనకి ఇక్కడ సోనరస్ అని చెప్పేసి తీసుకుంటాం. సోనరస్ అంటే ఏంటి అంటే కనుక మేకింగ్ సౌండ్ అంటే మేకింగ్ సౌండ్ అంటే ఏంటి, ప్రొడ్యూసింగ్ సౌండ్ కానీ మేకింగ్ సౌండ్ కానీ. మనం ఏదైనా సరే ఒక మెటల్ని తీసుకుని ఏదైనా ఇంకొక మెటల్తో కానీ లేకపోతే ఇంకేదైనా ఆబ్జెక్ట్తో మనం కనుక స్ట్రైక్ చేస్తే అంటే అట్లా కొడితే కనుక అది ఎబిలిటీ టు ప్రొడ్యూస్ సౌండ్. సో అట్లా ఉండడాన్ని మనం అనుకుంటామంటే దాన్ని మనము ఇక్కడ ఏదైతే కనుక అది మనకి సౌండ్ని కనుక ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అటువంటి ప్రాపర్టీని మనం దీన్ని తీసుకోవచ్చు. సోనరస్ అని చెప్పేసి తీసుకుంటాం. సో సోనరస్ని హయ్యెస్ట్గా ఉండేటువంటి మెటల్ ఏదంటే హయ్యెస్ట్ సోనరస్ మెటల్ వచ్చేప్పటికల్లా మనకి సిల్వర్ వస్తుంది. సిల్వర్ అనేది హయ్యెస్ట్ సోనరస్ మెటల్. ఆ తర్వాత లోయెస్ట్ వచ్చేటప్పటికల్లా
మనకి లోయెస్ట్ ఏముంటుంది అంటే కనుక సోడియం. సిల్వర్ అంటే మనకి అర్జెంటం అంటాం, దాని సిల్వర్ ఏమో సింబల్ ఏమో ఏజ్. లోయెస్ట్ వచ్చేప్పటికల్లా మళ్ళీ మనకి సోడియం వస్తుంది. ఈ సోడియం అనే దాన్ని మనము నాట్రియం Na అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ సిల్వర్స్ అనేది ఒక ప్రాపర్టీ అవుతుంది. ఆ తర్వాత కండక్టివిటీ సో కండక్టివిటీ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. కండక్టివిటీ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అంటే మనము ఏదైనా సరే ఒక మెటల్ని తీసుకొని దాని గుండా కరెంటు పంపిస్తే ఆ మెటల్ కనుక తన గుండా కరెంట్ని ట్రావెల్ చేయగలిగితే దాన్ని కండక్టివిటీ అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు జనరల్గా మనము మెటల్స్ని దేనికోసం వాడుకుంటూ ఉంటాం అంటే కుకింగ్ కింద మెటల్స్ని వాడుకుంటాం. ఏ పర్పస్ మీద అంటే ఆ మెటల్ అయితే కనుక అది హీట్ని త్వరగా అబ్జార్బ్ చేసుకునేది. అప్పుడు మనము తీసుకున్నటువంటి సబ్స్టాన్స్ కుక్ అవడానికి ఈజీగా ఉంటుంది. సో మెటల్కి కనుక ఆ ప్రాపర్టీ లేకపోతే మనము ఆ కుకింగ్కి కానీ మనం లేకపోతే కరెంట్ పంపించడానికి మనం మెటల్ స్ట్రిప్స్ని కాపర్ని మనం వాడుతూ ఉంటాం. సో మెటల్స్ ఆర్ ద గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో వీటిలోకెల్లా బెస్ట్ కండక్టర్ ఏది అంటే కనుక సో హయ్యెస్ట్ లేకపోతే కనుక బెస్ట్ వచ్చేటప్పటికల్లా హయ్యెస్ట్ కండక్టివిటీ మెటల్ వచ్చేటప్పటికల్లా మనకి కాపర్ అవుతుంది. సో కాపర్ మనం దాన్ని క్యుప్రమ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ లోయెస్ట్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే కనుక టంగ్స్టన్ తీసుకుంటాం. సో టంగ్స్టన్ని మనము ఏమనుకుంటాం వోల్ఫ్రమ్ డబ్ల్యూ, ఇంకా మెర్క్యూరీ, ఆ తర్వాత హైడ్రోజనం. ఇక్కడ హైయెస్ట్ కండక్టివిటీ అనేది కాపరు, దాంతోపాటుగా సిల్వర్ కూడా ఉంటుంది. కాపరు సిల్వర్గా ఉంటుంది, కానీ సిల్వర్ అనేది హైయెస్ట్ కండక్టివిటీ ఉంటుంది. కానీ కాపర్ వాడడానికి రీజన్ ఏంటంటే కంపారిటివ్లీ చీపర్ ఇన్ ద కాస్ట్. సో అల్యూమినియం మనం సిల్వర్తో పోల్చుకుంటే కాపర్ అనేది లో కాస్ట్ ఉంటుంది, అందువల్ల మనం కాపర్ని తీసుకుంటాం. ఇక్కడ మనకి లోయెస్ట్ టంగ్స్టన్ కానీ మెర్క్యూరీ కానీ అక్కడ ఏమవుతుందంటే అక్కడ జనరల్గా వాటికి యొక్క కండక్టివిటీ ప్రాపర్టీ అనేది రెండింటికి చాలా తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. ఇక్కడ మనకి మెల్టింగ్ పాయింట్ వచ్చేటప్పటికల్లా హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ వచ్చి ఆస్మియం ఉంటుంది. హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఆస్మియం. సో లోయెస్ట్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్స్ వచ్చేటప్పటికల్లా మనము ఇక్కడ సేమ్ ఇవే మెటల్స్ని ఇక్కడ కూడా తీసుకుంటాం. టంగ్స్టన్ని, ఆ తర్వాత మెర్క్యూరీ, ఈ రెండింటిని కూడా మనకి వీటికి లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ వచ్చేప్పటికల్లా ఓసిమియం ఉంటుంది. లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్కి వచ్చేప్పటికల్లా మెర్క్యూరీ కానీ లేకపోతే కనుక ఇంకా వీటితో పాటుగా టంగ్స్టన్, మెర్క్యూరీ, బిస్మత్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అన్నమాట. ఓకే, దీంతో పాటుగా జనరల్గా ఏంటంటే మెటల్స్ని మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ తీసుకున్న తర్వాత జనరల్గా ఇంకో ప్రాపర్టీ ఏంటంటే మెటల్ యొక్క డెన్సిటీ. సో జనరల్గా మెటల్స్కి హయ్యెస్ట్ డెన్సిటీ ఉంటుంది. సో జనరల్గా మెటల్స్ హ్యావ్ ద హైయెస్ట్ డెన్సిటీ. అన్ని మెటల్స్ కూడా హైయెస్ట్ డెన్సిటీ ఉంటుంది. సో జనరల్గా మనము ఏ మెటల్ తీసుకుంటే దానికి హైయెస్ట్ డెన్సిటీ ఉంటుంది అంటే కనుక మనము అన్ని మెటల్స్లోకి వెళ్ళా మనము ఇక్కడ కాపర్ని తీసుకుంటే కనుక అల్యూమినియం తీసుకుంటే దానికి హైయెస్ట్ డెన్సిటీ ఉంటుంది. హైయెస్ట్ డెన్సిటీ వచ్చేటికల్లా మనం ఏఎల్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మనకి లోయెస్ట్ డెన్సిటీ అంటే జనరల్గా మనము డెన్సిటీ అంటే ఏంటి, దాంట్లో మనకి ఆ మెటల్స్లో కనుక ఇక్కడ మనకి మెటల్స్ తీసుకుని దాని కనుక మనం హీట్ చేస్తూ ఉంటే ఆ మెటల్స్ ఏమవుతాయి అంటే జనరల్గా మెటల్స్ డెన్సిటీ పరంగా తీసుకుంటే ఇది ఒక మెటల్ అనుకోండి, దీన్ని మనము ఒక నైఫ్ కానీ లేకపోతే కనుక ఒక సిజర్ కానీ తీసుకొని ఇట్లా కట్ చేసిన నైఫ్తో ఇట్లా కట్ చేసిన ఇది కట్ కాదు. కానీ అది ఎందుకంటే మెటల్స్కి జనరల్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే దే హ్యావ్ ద హైయెస్ట్ డెన్సిటీ. కానీ కొన్ని మెటల్స్ ఉంటాయి, వాటి ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ మెటల్స్ని మనము ఈజీగా నైఫ్తో ఒక కేక్ని కట్ చేసినట్టు కట్ చేయొచ్చు. అవి ఏంటంటే లిథియం, సోడియం, పొటాషియం. సో లోయెస్ట్ డెన్సిటీ ఉన్నటువంటి మెటల్స్ మనం 3 తీసుకుంటాం. లిథియం, ఆ తర్వాత సోడియం, ఆ తర్వాత మూడోదేమో
పొటాషియం. ఈ 3 మెటల్స్ని మనము ఈజీగా కట్ చేయొచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఆ మెటల్స్కి వాటి యొక్క డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ మూడిట్లో కూడా మళ్ళీ చాలా తక్కువ డెన్సిటీ ఉన్నటువంటి మెటల్ ఏంటంటే లిథియం. సో దీంతో పాటుగా ఇవన్నీ కూడా మనకి మెటల్కు ఉన్నటువంటి కొన్ని జనరల్ ప్రాపర్టీస్. వీటితో పాటుగా మనము జనరల్గా అన్ని మెటల్స్కి కూడా వాటి యొక్క రియాక్టివ్ ప్రాపర్టీ అనేది మోడరేట్గా ఉంటుంది, అంత యాక్టివ్గా ఉండదు. కానీ కొన్ని మెటల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సోడియం కానీ పొటాషియం కానీ తీసుకుంటే వాటికి ఏంటంటే హయ్యెస్ట్ రియాక్టివ్ నేచర్ ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది అంటే కనుక అది త్వరగా ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి అవి సోడియం ఆక్సైడ్ ఆ తర్వాత పొటాషియం ఆక్సైడ్ ఏర్పడి ఇట్ కాజెస్ ఈవెన్ ఎక్స్ప్లోషన్ ఆల్సో. ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి స్ట్రక్చర్ వలన అవి చాలా త్వరగా ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయి. అందువల్ల వాటిని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈవెన్ కిరోసిన్లో మాత్రమే దాన్ని మనం ప్రిజర్వ్ చేస్తాం. ఎందుకని కిరోసిన్లోనే ప్రిజర్వ్ చేయాలి? ఈవెన్ వాటర్లో ప్రిజర్వ్ చేయొచ్చు కదా. అంటే కనుక వాటర్లో ఉండేటువంటి ఆక్సిజన్తో కూడా అది రియాక్ట్ అయిపోయి అది అక్కడ ఎక్స్ప్లోజన్కి దారితీస్తుంది. అందువల్ల ఏం చేస్తారంటే కిరోసిన్లో వీటిని ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు, సోడియం కానీ పొటాషియం కానీ. పర్టికులర్గా సోడియం హయ్యెస్ట్ రియాక్టివ్ ఇన్ నేచర్. మరి ఒకవేళ ఎలా మరి ఆ సోడియంని కిరోసిన్ని ప్రిజర్వ్ చేసినప్పుడు అది ఎందుకని అది ఆక్సిడేషన్ ఎందుకని అది అక్కడ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఎక్స్ప్లోషన్ ఏర్పడలేదు అంటే దానికి బేసిక్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కిరోసిన్ ఆ సోడియం చుట్టూ కూడా ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఏర్పడి బయట నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ రానియకుండా ఇది అడ్డుకుంటుంది. అందువల్ల అక్కడ అది సోడియం అనేది ఆక్సిజన్తో రియాక్ట్ కాదు ఎప్పుడైతే మనం కిరోసిన్లో ఉంచుతాయి. చాలా ఇంపార్టెంట్. సో సోడియం అనేది మనం సోడియం ప్రిజర్వ్స్ వచ్చి సబ్స్టెన్స్ అంటే కనుక సోడియం హ్యాస్ టు బి ప్రిజర్వ్డ్ ఇన్ ద కిరోసిన్ బట్ నాట్ ఇన్ ద ఓపెన్ అట్మాస్ఫియర్ ఆర్ ఇన్ ద ఎయిర్ ఆర్ నాట్ ఈవెన్ వాటర్. సో ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటల్స్. వీటన్నిటిని చూడండి జాగ్రత్తగా. మనం ఇప్పుడు చూసుకుంటే ఈ మెటల్స్ తీసుకున్నాం కదా, వీటన్నిటిని మనం మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ అని చెప్పేసి అనుకుంటాం. మెటల్కి ఉన్నటువంటి డెఫినేషన్ని ఆ తర్వాత ఈ ప్రాపర్టీస్ని మనం ఆపోజిట్లో తీసుకుంటే వాటిని మనము నాన్ మెటల్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ మెటల్కి ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటి? ఏదైతే ఎలిమెంట్ ఎలక్ట్రాన్ని లూజ్ చేస్తుందో అది డొనేట్ చేస్తుందో దానివల్ల అది ఎలక్ట్రో పాజిటివ్ అవుతుంది. దాన్నే మనం అనుకుంటామంటే మెటల్ అని చెప్పేసి అనుకుంటాం. మరి ఇక్కడ నాన్ మెటల్ అయితే కనుక ఆపోజిట్. ఆ నాన్ మెటల్ చూడగల ఇక్కడ చూద్దాం ఒకసారి. నాన్ మెటల్ని మనం ఇక్కడ నాన్ మెటల్. సో నాన్ మెటల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే కనుక డెఫినేషన్ ఏమొస్తుంది నాన్ మెటల్కి? డెఫినేషన్ చూడకల్లా ఇక్కడ మెటల్కి ఉన్నటువంటి డెఫినేషన్ ఆపోజిట్ తీసుకోవాలి. ఏవైతే మెటల్స్ అవి కనుక ఏవైతే ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకుంటాయో అందువల్ల దానికి ఎలక్ట్రో నెగిటివిటీ ప్రాపర్టీ వస్తుంది. అటువంటి వాటిని నాన్ మెటల్స్ అని చెప్పేసి అనుకుంటారు. సో ఇక్కడ మనము పీరియాడిక్ టేబుల్ ప్రకారం తీసుకుంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉంటే అటువంటి వాటిని నాన్ మెటల్స్ అని చెప్పేసి అనుకుంటారు. నాన్ మెటల్స్కి ఉన్నటువంటి 2 సైంటిఫిక్ డెఫినేషన్స్లో మొట్టమొదటిది ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ గెయినింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ getting electronegative property and they are considered as non-metals. Apart from that one, the elements whose valency electrons are 5 are greater than 5 అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 కానీ 6 కానీ 7 కానీ 8 అంటే ఇనర్ట్ గ్యాసెస్. వీటన్నిటిని మనం అనుకుంటామంటే నాన్ మెటల్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? సో నాన్ మెటల్ యొక్క ప్రాపర్టీస్ మెటల్స్ని మనం జనరల్గా మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ ఆర్ సాలిడ్ స్టేట్. ఈ నాన్ మెటల్స్ వచ్చేటప్పటికల్లా మోస్ట్ ఆఫ్ ఈ నాన్ మెటల్స్లో మనకి 3 స్టేట్స్ ఉంటాయి. సాలిడ్ స్టేట్ ఉంటుంది, లిక్విడ్ స్టేట్ ఉంటుంది, గ్యాసెస్ స్టేట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మొట్టమొదట నాన్ మెటల్స్కి వచ్చేటప్పటికల్లా సో మనము ఈ పార్ట్ని నాన్ మెటల్ని సో ఇవి చేసి మనం వేసుకుందాం. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. వీటి నుంచి మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఓకే రైట్. ఇక్కడ చూడండి మళ్ళీ మనం ఇప్పుడు నాన్ మెటల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. వెల్ నాన్
నాన్ మెటల్స్ అంటే మనం ఇప్పుడే డెఫినేషన్ చూసాం. సో ఇక్కడ నాన్ మెటల్. సో నాన్ మెటల్స్ అనేవి జనరల్గా ఏ స్టేట్లో ఉన్నాయి అనుకుంటాం? సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్లో ఉండేటువంటి ఒక నాన్ మెటల్ ఏంటి అంటే కనుక జనరల్గా మనము కార్బన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ఒక నిమిషం కార్బన్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. కార్బన్ని జనరల్గా సి అనే లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ కార్బన్ ఏం చేస్తుందంటే ఈ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఈ కార్బన్ మనకి రెండు రకాలుగా ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది. నెంబర్ 1 ఏమో అది గ్రాఫైట్ లాగాను, ఆ పెన్సిల్ లిడ్లో వాడతాం కదా గ్రాఫైట్, అది రెండోదేమో డైమండ్. సో ఇక్కడ ఈ రెండు ప్రాపర్టీస్ చూడండి, ఈ రెండు ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మనకి ఇక్కడ గ్రాఫైట్, డైమండ్. కార్బన్ ఎలిమెంట్ ఒకటే కానీ అది డిఫరెంట్ ఫామ్స్లో ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాపర్టీని ఎల్లోట్రోపీ అని చెప్పేసి అంటారు. ఎగ్జిస్టింగ్ ఆఫ్ వన్ ఎలిమెంట్ ఇన్ 2 or more డిఫరెంట్ ఫిజికల్ ఫామ్స్. డిఫరెంట్ ఫిజికల్ ఫామ్స్లో ఒక ఎలిమెంటే డ్యూ టు ద అరేంజ్మెంట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ స్ట్రక్చర్ ఇట్ లీడ్స్ టు డిఫరెంట్ ఫిజికల్ ఫామ్స్. ఏదైనా సరే ఒక సబ్స్టాన్స్లో ఈ కార్బన్, ఈ ఎలిమెంట్స్ అనేవి ఒక పర్టికులర్ అరేంజ్మెంట్ ఉంటే ఒక దాంట్లోనేమో ట్రైగోనల్ పిరమిడల్, ఇంకో దాంట్లోనేమో టెట్రాహెడ్రాన్ ఎన్విరాన్మెంట్. ఇటువంటి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ వల్ల, డిఫరెంట్ అరేంజ్మెంట్స్ వలన కార్బన్ అనేది రెండు రకాలుగా ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి, మన ఆర్గానిక్ కెమిస్ట్రీలు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ వరకు అయితే కనుక కార్బన్లో మనకి 2 ఫామ్స్ మాత్రమే ఉంటాయి. నెంబర్ 1 ఏమో అది ఏ ఫామ్లో ఉంటుంది అంటే కనుక అది గ్రాఫైట్. గ్రాఫైట్ అంటే పెన్సిల్ లిడ్, అది ఓకేనా, మన పెన్సిల్స్లో వాడతాం కదా లిడ్. ఈ కార్బన్ రెండో ఫామ్ ఉంటుంది, అదేంటంటే డైమండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ రెండు ప్రాపర్టీస్ అనేవి మొత్తం నాన్ మెటల్స్కి ఉన్నటువంటి జనరల్ ప్రాపర్టీస్కి అగెనిస్ట్గా ఉంటాయి. ఇప్పుడు జనరల్గా నాన్ మెటల్స్ అనేవి డల్ ఇన్ నేచర్, ఓకేనా. నాన్ మెటల్స్ ఆర్ డల్, నాట్ దే డోంట్ హ్యావ్ ద లస్ట్రస్ ప్రాపర్టీ. లస్ట్రస్ అంటే షైనింగ్ ప్రాపర్టీ ఉండవు నాన్ మెటల్స్కి. కానీ ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటి అంటే కనుక డైమండ్ అండ్ గ్రాఫైట్ రెండు కూడా. డైమండ్ అయితే కనుక స్పార్క్లింగ్ ఉంటుంది, గ్రాఫైట్కి కూడా షైనింగ్ ప్రాపర్టీ ఉంటుంది, ఓకే, అదొకటి. ఆ తర్వాత ఈ నాన్ మెటల్స్కి ఇక్కడ నాన్ మెటల్స్ ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. So poor conductors, they don't allow electricity to pass through it. Most of the non-metals are that state, that the property ఏంటి పూర్ కండక్టర్స్. కానీ గ్రాఫైట్ ఈజ్ యాన్ ఎక్సెప్షనల్. సో గ్రాఫైట్ అనేది ఇట్స్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అందువల్లే మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్లో, ఆ తర్వాత ఎలక్ట్రాలిటిక్ ప్రాసెస్, ఈ మొత్తం అన్నిటి ప్రాసెస్లో కూడా ఎప్పుడైతే మనము ఏదైనా సరే వాటర్ని కానీ లేకపోతే సొల్యూషన్ని మనం సపరేట్ చేయాలి త్రూ ఎలక్ట్రిసిటీ అంటే అక్కడ వాడేటువంటి ఆ టెర్మినల్స్లో మనం గ్రాఫైట్ రాడ్స్ని వాడుకుంటూ ఉంటాం. బికాస్ గ్రాఫైట్ రాడ్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో దట్ ఈస్ అబౌట్ ఫిజికల్ స్టేట్లో, సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి నాన్ మెటల్స్ గురించి. సో బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ నాన్ మెటల్. ఇక్కడ నాన్ మెటల్స్ అనేవి జనరల్గా ఏమవుతాయి, బ్రిటల్ నేచర్ ఉంటాయి. బ్రిటల్ నేచర్ అంటే ఏంటి, మనం కనుక నాన్ మెటల్ తీసుకుని ఒక హ్యామర్ తీసుకుని దాన్ని ఇట్లా 2-3 సార్లు స్ట్రైక్ చేస్తే అదేమవుతుంది, అది విరిగిపోతుంది, ఫిల్స్గా మారిపోతుంది, పౌడర్ లాగా మారిపోతుంది. దట్ ఈస్ ద జనరల్ నేచర్ ఆఫ్ నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ ఆర్ బ్రిటల్ ఇన్ నేచర్. కానీ డైమండ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్, హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ఎందుకని అలా వస్తుందంటే కనుక దట్ ఈస్ గా అల్లోట్రోపిక్ ఫామ్ ఆఫ్ ద కార్బన్, ఓకేనా, రైట్. సో ఆ తర్వాత అది మనకి జనరల్గా సాలిడ్ స్టేట్లో ఉండేటువంటి నాన్ మెటల్స్ అంటే గ్రాఫైట్ యాజ్ వెల్ యాజ్ ఈ డైమండ్ మేడ్ ఆఫ్ ద కార్బన్. ఆ తర్వాత మరి మనకి ఇక్కడ లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి నాన్ మెటల్ ఏది అంటే కనుక అది బ్రోమిన్. సో బ్రోమిన్ అనేది లిక్విడ్, ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ వాట్ ఈజ్ ద లిక్విడ్ స్టేట్ మెటల్. ఇవి కాకుండా మళ్ళీ మనకి ఈ సాలిడ్ ఫామ్లో ఉండేవి, ఆ తర్వాత మనకి సల్ఫర్ ఒకటి, ఆ తర్వాత ఫాస్ఫరస్, ఆ తర్వాత ఇట్లా మనం ఇవి రెండు కూడా మనకి సాలిడ్ స్టేట్లో ఉంటాయి. లిక్విడ్ స్టేట్లో అయితే కనుక బ్రోమిన్ ఉంటుంది. వాట్ ఈజ్ ద నేమ్
వన్ నాన్ మెటల్ విచ్ ఈజ్ ఇన్ ద లిక్విడ్ స్టేట్ అంటే కనుక బ్రోమిన్ అని చెప్పేసి తీసుకుంటాం. ఆ తర్వాత మనకి ఈ నాన్ మెటల్ అనేది గ్యాస్ స్టేట్లో కూడా ఉంటూ ఉంటుంది. ఏమి తీసుకోవచ్చు వాటిని అంటే కనుక హైడ్రోజను, ఆ తర్వాత ఆక్సిజను, నైట్రోజను, క్లోరిను, ఈ గ్యాసెస్ అన్నీ కూడా మనకి ఏంటంటే నాన్ మెటల్ కింద వస్తూ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత జనరల్గా మనం ఇప్పుడు వీటి వెన్ కంపేరింగ్ విత్ ద నాన్ మెటల్స్లో తీసుకుంటే ఇక్కడ నాన్ మెటల్స్ అన్నిటికి కూడా క్వైట్ ఆపోజిట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ నాన్ మెటల్స్ వచ్చినప్పుడు మెటల్స్ అయితే కనుక సాలిడ్ స్టేట్ మాత్రమే ఉంటుంది, ఒక లిక్విడ్ మాత్రమే ఒక మెర్క్యూరీ మాత్రమే లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అదే కనుక నాన్ మెటల్ అయితే కనుక నాన్ మెటల్లో 3 స్టేట్స్ ఉంటాయి, సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసెస్ స్టేట్. మెటల్స్ అన్ని కూడా హైయెస్ట్ డెన్సిటీ ఉంటుంది, నాన్ మెటల్స్కి లోయెస్ట్ డెన్సిటీ ఉంటుంది ఎక్సెప్ట్ డైమండ్. మెటల్స్ అన్నీ కూడా వాటికి లస్టస్ నేచర్ ఉంటుంది, నాన్ మెటల్స్కి అయితే కనుక లస్టస్ నేచర్ ఉండదు, ఇవన్నీ డల్గా ఉంటాయి ఎక్సెప్ట్ కార్బన్, గ్రాఫైట్కి ఒకదానికి లస్టస్ నేచర్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మెటల్స్ అన్నీ కూడా డక్టిలిటీ నేచర్ ఉంటుంది, ఆ తర్వాత మ్యాలబిలిటీ నేచర్ ఉంటుంది. ఇక్కడ నాన్ మెటల్స్ అన్నిటికి కూడా ఎటువంటి ప్రాపర్టీస్ ఉండవు, కొద్దిగా ఎక్స్టెన్షన్లో గ్రాఫైట్ మాత్రం అట్లా నాన్ మెటల్ డక్టిలిటీ నేచర్ కొద్దిగా ఉంటుంది, ఎక్కువ ఉండదు మళ్ళీ. ఆ తర్వాత ఆల్ మెటల్స్ ఆర్ సోనరస్. మెటల్స్ అన్నీ కూడా వాటిని కనుక మనం స్ట్రైక్ చేస్తే మనకి ఆ సౌండ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. కానీ నాన్ మెటల్స్కి అటువంటి ప్రాపర్టీ ఉండదు. ఇది పూర్తిగా ఏం ప్రాపర్టీ, అసలు నాన్ మెటల్ అనేది నో లస్టస్, నో సోనరస్ ప్రాపర్టీ. మెటల్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ ఆర్ హ్యావింగ్ ద హై మెల్టింగ్ అండ్ హై బాయిలింగ్ పాయింట్స్. అయితే నాన్ మెటల్స్కి జస్ట్ తక్కువగా మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి ఎక్సెప్ట్ డైమండ్ కానీ మనం కనుక దాన్ని మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మెటల్స్ అన్నీ కూడా జనరల్గా మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ, టంగ్స్టన్, ఇవి కాకుండా మిగిలినవి అన్నీ కూడా గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. బట్ నాన్ మెటల్స్లో మాత్రం మోస్ట్ ఆఫ్ ద నాన్ మెటల్స్ ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. వాటిలో ఏమవుతుందంటే కానీ ఒక ఎక్సెప్షన్ ఏంటంటే గ్రాఫైట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఓకే రైట్, ఇంకా నెక్స్ట్ సెషన్లో మనము ఈ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటల్, ఆ తర్వాత దాంట్లోనే ఇంకా మనకి అక్కరెన్స్ ఆఫ్ మెటల్ ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటల్ అంటే కనుక ఈ మెటల్స్ ఆక్సిజన్తో ఎలా రియాక్ట్ అవుతాయి, ఆ తర్వాత యాసిడ్తో ఎలా రియాక్ట్ అవుతాయి, వాటర్తో ఎలా రియాక్ట్ అవుతాయి, వీటన్నిటి గురించి మనము డీటెయిల్. వాటర్లో కూడా మళ్ళీ మనకి ఇక్కడ రకరకాల వాటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ వాటర్ అంటే కూల్ వాటర్, అది నార్మల్ వాటర్, ఆ తర్వాత స్టీమ్, వీటన్నిటితో ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఈ మెటాలిక్ యాసిడ్స్తో ఎలా రియాక్ట్ అవుతాయి అని దాని గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత అక్కరెన్స్ ఆఫ్ మెటల్ అనేది మనకి ఎర్త్ క్రస్ట్లో ఎలా దొరికినప్పుడు మనకి దాన్ని ఎలా మనము ఒక ఎర్త్ క్రస్ట్లో దొరికినటువంటి మెటల్ని అక్కడ నుంచి తీసుకొని మన ప్రాక్టికల్ లైఫ్లో వాడేటువంటి మెటల్ దాకా మనం ఎలా ఏ ప్రాసెస్ చేయాలి దాని గురించినటువంటి 3 స్టెప్స్ని మనము అక్కడ మొట్టమొదటేమో దాని కాన్సన్ట్రేషన్ అంటాం, నెక్స్ట్ ఏమో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద క్రూడ్ మెటల్, థర్డ్ స్టెప్లోనేమో ప్యూరిఫికేషన్ ఆఫ్ క్రూడ్ మెటల్. అక్కడ ఆ తర్వాత మనం ఆ మెటల్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అన్న దాని గురించి. లాస్ట్లో వచ్చిన టాపిక్ కొరోషన్ అంటే కనుక మనకి అసలు ఒక మెటల్ అనేది ఎందుకని ఎలా కొరోషన్ అవుతుంది, దాంట్లో ఉన్నటువంటి బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి, ఐరన్ ఎలా కొరోషన్, ఐరన్, కాపరు, ఈ లెసన్లో మనం వాడేది ఐరన్, కాపరు, ఆ తర్వాత సిల్వర్, ఐరన్, కాపర్, సిల్వర్, ఈ 3 ఎలా కొరోషన్ అవుతాయి, వాటిని మనం ఎలా ట్రీట్ చేయాలి కొరోషన్ కాకుండా. దాంతోపాటుగా ప్రివెన్షన్ ఆఫ్ కొరోషన్, దాంట్లో డిఫరెంట్ మెథడ్స్, ఆ తర్వాత ఎనోడైజింగ్, ఆ తర్వాత ఎలక్ట్రోప్లేటింగ్, ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ కొరోషన్ అన్న దాని గురించి. వాటన్నిటిని మన నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. I hope that this session is helpful for you. Please support me, Nana. Wish you all the best.